బ్యాంక్ భోజనం ఎన్ని గంటలకు వెళ్తారండి? 2 గంటలకి భోజనం బ్యాంక్ టైం. ఇప్పుడు 2 గంటల వరకు వాయిస్తారు అనుకుంటున్నారా? లేదు, నేను కూడా 10 లేకపోతే 15 నిమిషాలు. మీ ఆకలి నాకు కూడా ఉంటుంది. నేను కూడా రక్త మాంసంలో ఉన్నవాడిని కనుక మిమ్మల్ని హింస పెట్టను, బాధ పెట్టను. కానీ సమయాన్ని బట్టి మరి దైవజనులు నాకు టైం ఇచ్చారని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు చెప్తే నేను చెప్పలేను కనుక దేవుని నామను బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తాను. కుటుంబస్తులకి, మాణిక్యం గారికి, వారి యొక్క సతీమణి గారికి, కుటుంబానికి అందరికీ ప్రత్యేకమైన వందనములు. ఈ దినము మామిడి చిట్టమ్మ అనబడిన మరియమ్మ గారి యొక్క ఆదరణ కూడిక. ప్రతి మతములోనూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందా? జరగదా? జరుగుతుంది. కానీ ఎందుకు జరుగుతుంది ఎవరికి తెలీదు. ఎందుకు జరుగుతుంది? వాళ్ళు దినం అంటారు, మనము స్మారక కూటం అంటాము, లేకపోతే ఆదరణ కూడిక అని అంటాం. సంవత్సరం గడిచిపోతే జ్ఞాపకార్థ కూడిక అని అంటాం. సంవత్సరికం అంటారు దినం. ఇంకా రకరకాలైన పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కరు దానిని బట్టి పెడతా ఉంటారు. అయితే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తాము అంటే, అన్యులు అనుకుంటున్నారు, దేవుని తేరని వారు అనుకుంటున్నారు చనిపోయిన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది కాబట్టి ఆమె పేరట ఒక కార్యక్రమం చేసి భోజనం పెడితే ఆమె ఆత్మ శాంతిస్తుంది అని వారికి ఉన్న నమ్మకం. మనకున్న నమ్మకం ఏంటంటే, చనిపోయిన ఆత్మ, చనిపోయిన వ్యక్తి ఇక్కడ ఆ రోజుతోటి ఇక్కడ ఆమెకి ఛాన్స్ లేదు. ఆమె భక్తి చేస్తే పరలోకం వెళ్తుంది. లోకానుసారంగా పాపములోను ఇష్టానుసారంగా జీవిస్తే నరకం అనే యమగుండంలోనికి వెళ్ళిపోతుంది. మనిషిని ఆత్మకు ఇక్కడ మళ్ళీ దేవుడు ఎలాంటి ఛాన్స్ ఇవ్వడు. మనిషిని ఆత్మను మనం బంధించలేము. అయితే ఈ కార్యక్రమం ఎందుకు పెడతా ఉన్నాము? మొదటిది కుటుంబానికి ఆదరణ. చూడండి, ఒక పెద్ద వివాహం అయింది. వివాహం అయిన తర్వాత అందరూ ఒకేసారి వెళ్ళిపోతారు. ఇల్లంతా ఏమైపోతుంది? ఖాళీ బోసిపోయింది అంటారు. హడావిడంతా పోయిందని కొన్ని రోజులు చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఆ రీతిగానే ఈమె వెళ్ళిపోయింది, వెళ్ళవలసిన గమ్యస్థానము. ఇంటిలోని ఒక వెలుతు కనిపిస్తుంది. అందు నిమిత్తమై ఆదరణ. రెండవది, ప్రతి మనిషితోటి ఇప్పుడు దాకా చెప్పారు కదా, వాడు హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధుడు, క్రైస్తవుడు ఎవరైనా సరే 2 ఆత్మలు ఉంటాయి. ఒకటిది దేవుని ఆత్మ, రెండవది సాతాను యొక్క ఆత్మ. 2 ఆత్మలు ప్రతి మనిషితోనే ఉంటాయి. పాస్టర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి కదా, సినిమా యాక్టర్ కానివ్వండి, లేకపోతే మంత్రి కానివ్వండి, ఎవరితో అయినా 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ, రెండవది సైతాను యొక్క ఆత్మ. శనీశ్వరుడు అని శనివారం పూజ చేస్తారు కదా. అయితే ఈ 2 ఆత్మల మధ్యన పోరాటం జరుగుతుంది. అన్య మతస్థులు కూడా శనివారము స్నానము చేసి ఆయనకి పూజ చేస్తారు. అయ్యో, వాడు మా దగ్గరికి వస్తే మాకు బాధ పెడతాడని వాడికి చేయవలసిన శాంతులు చేస్తారు. అయితే ఇప్పుడు ఈ 2 ఆత్మల మధ్యన పోరాటం జరిగినప్పుడు ఈ 2 ఆత్మలు ఒక మనిషిని చనిపోయే వరకు ఉంటాయి. ఆఖరి క్షణం వరకు, తుది శ్వాస విడిచే వరకు కూడా ఈ 2 ఆత్మల మధ్యన పోరాటం జరిగి ఏ ఆత్మ గెలుస్తుందో మనం చెప్పలేము. మంచిగా జీవిస్తే పరిశుద్ధ ఆత్మ ఆ మనిషిని పరలోకంలోనికి తీసుకువెళ్ళిపోతుంది. లోకానుసారంగా ఇష్టానుసారంగా పాపంలో బ్రతికితే ఆ ఆత్మ ఇక్కడే ఉంటూ ఆ వ్యక్తితో సంచరించిన ఆత్మ, ఆ వ్యక్తితో పాపము చేయించిన ఆత్మ, ఆ వ్యక్తితో దొంగతనం చేయించిన ఆత్మ, ఆ వ్యక్తితో అబద్ధాలాడించిన ఆత్మ, ఆ వ్యక్తితో వ్యభిచారం చేయించిన ఆత్మ, ఏ ఆత్మ అయితే కానివ్వండి, ఆ ఆత్మ దానికి ఇంకొక ఇల్లు దొరకనందున మనుషులను ఆ పేరు చెప్పిన గలిబిలి చేస్తూ ఉంటుంది. కనుక ఆ ఆత్మను పారద్రోలడానికి, ఆ ఆత్మ యొక్క గలిబిలి లేకుండా ఉండడానికి ప్రార్థన చేత
మనము ఆ శక్తిని పాతాళంలోని అణగదొరకడానికి ఈ ఆదరణ కూడిక లేకపోతే ఈ స్మారక కూటము పెడతాం. అన్యులు కూడా పెడతారు. వారు ఒక పూజారిని తీసుకుని వచ్చి ఈ ఆత్మకు కావలసిన శాంతులు చేయించి ఆత్మను పడుకోబెడతాం అనుకుంటున్నారు. కాదు, కానీ శనీశ్వర ఆత్మ, సాతాను ఒక ఆత్మను ఈ కుటుంబంలో గలిబీలు చేయకుండా పెడతాం. అందరూ చేసేది ఉద్దేశం ఒకటే, కానీ మళ్ళీ సంక్రాంతి వచ్చేటప్పటికి ఆత్మను పిలుస్తారు. అది దురదృష్టకరం. అందువల్లనే సంక్రాంతి పండుగలోని దురాత్మ శక్తులు చెలరేగి అనేక మంది చనిపోతూ ఉంటారు. ఈ మర్మములు అనేక మందికి తెలియవు. మళ్ళీ ఆ చనిపోయిన వ్యక్తి రాడు, కానీ ఆమెతో ఉన్న ఆత్మలను లేకపోతే అతనితో ఉన్న ఆత్మలను రేపి అనేక మంది యాక్సిడెంట్ ద్వారా దుర్మరణాలు ఆ టైంలో ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే మళ్ళీ ఏ ఆత్మనైతే ఇలా పడుకోబెట్టారో మళ్ళీ ఆ ఆత్మను రేపుతూ ఉంటారు. ఇది దీని యొక్క మర్మం. అయితే నేను 2 నిమిషాల్లో ఒక చరిత్ర చెప్పి ముగించేస్తాను. అపోస్తలులు రాసిన కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు ఎక్కడున్నాడంట? చెరసాల. చెరసాల అంటే లోకముకి సాదృశ్యంగా ఉంది. పేతురు చెరసాల. 10 నిమిషాలు ముగిస్తాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి, అందరూ జాగ్రత్తగా వినండి. వంటలు కూడా లేట్ అయ్యి దేవునికి స్తోత్రం. వంటలు అయితే మమ్మల్ని ఇక్కడ నించోని ఎవరు. హేరోదు ఏంటంట? సంఘమైతే అతనికి అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తా ఉంది. చెరసాల ఆత్మ సంబంధంగా ఈ చరిత్రను చూద్దాము. చెరసాల అనగా ప్రతి మనిషికి ఒక బంధకం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక వ్యసనం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక పాపం ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాడు ఏ మతస్థుడైనా, నేను క్రైస్తవునండి నాకు పాపం లేదంటే కాదు, ప్రతి మనిషిలోని పాపం ఉంది. కనుక ఏమైందంట? సంఘము అతని కొరకు అత్యాశక్తితో దేవునికి. ఇప్పుడు పాపములో ఉన్నవాడి కోసము ఎవరైనా విడుదల ఇవ్వగలరా? ఏ మంత్రో ఏ పార్టీ అయినా విడుదల ఇవ్వగలరా? లోకంలో జైల్లో ఉన్న వారికైతే, లోకంలో చెరసాల్లో ఉన్న వారికైతే, ప్రిజన్లో ఉన్న వారికైతే కోర్టు ద్వారాగా, లాయర్ ద్వారాగా, లేకపోతే ఇతరమైన మనుషుల ద్వారాగా బేలో లేకపోతే వారు న్యాయ పోరాటము చేసో దాని నుంచి విడుదల పొందగలం. కానీ పాపములో ఉన్న వారి విడుదల చేయాలంటే సంఘం ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇది ఇక్కడ లోక సంబంధమైన చరిత్ర, కానీ దీంట్లో ఆత్మ సంబంధమైన మర్మం ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి ఈ వాక్యం మీతో పంచాలని ఆశపడతా ఉన్నాను. సంఘం అయితే దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే ఏమైందంట? చదవండి. హేరోదు అతను వెలుపల తీసుకుని రావాల్సి ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యల మంది బంధింపబడి 2 సైనికులమైన నిద్రించుచుండెను. సరిపోతుందండి. మొదటిగా పేతురు చెరసాల్లో ఉన్నాడు, లోకములో ఉన్నాడు. ఇప్పుడు లోకము నుంచి పరలోకం వెళ్ళాలంటే సంఘము అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగిందంట? హేరోదు ఏం చేశాడు? ఇంకా కొంచెము ఎక్కువ సైన్యమును, రూల్స్ని మార్చి ఆ రాత్రి 2 సైనికుల్ని ఎక్స్ట్రాగా మిలిటరీ వారినో పోలీస్ వారినో పారా హుషారు పెట్టి పకడ్బందీ బందోబస్తు ఎక్కువ ఏర్పాటు చేశాడు. మనం అనుకోవచ్చు అన్ని జనుల మధ్య సైతాన్ ఉంటాడని. కాదు. యేసు ప్రభుని ప్రార్థన ఎక్కువైతే ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరే సైతాన్ ఎక్కువ క్రియ చేస్తాడు. ఎప్పుడైతే వెలుపలకు తీసుకుని రావాలని సంఘం ప్రార్థన చేస్తుందో ఆ రాత్రియే అతన్ని 2 సైనికుల మధ్యన ఎక్కువ మిలిటరీ పెట్టో, ఫోర్స్ పెట్టో, బెటాలియన్ పెట్టో, లేకపోతే అది పెట్టో ఇది పెట్టో అతను ఇంకా ఎక్కువ టైట్ సెక్యూరిటీలో పెట్టారు. పెట్టిన తర్వాత ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతను నిన్న గదిలో వెలుగు, మైక్ వాళ్ళకి, వెలుగు ప్రకాశించెను. అతడు నిన్న గదిలో ఏం ప్రకాశించిందంట? వెలుగు ప్రకాశించింది.
జైల్లో వాక్యం చెప్పే అనుభవం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. జైల్లోని 5:30 గంటలు 6 గంటల లోపే ఎవరైనా కాలకృత్యాలు, టాయిలెట్, బాత్రూమ్ వస్తుందంటే చూసుకుని రావాలి. 6 గంటల తర్వాత ఉదయం 6 గంటల వరకు జైల్లో లైట్లు కానీ ఏమీ వేసి ఉండవు, చీకటిగా ఉంచుతారు. అందుకే చిన్నప్పుడు ఆయన వారు కొట్లో పెట్టారా వీళ్ళని, కొట్టి అంటే చీకటిది అని అర్థము. అయితే ఇక్కడ జైల్లోని ఇక్కడ ఈ యొక్క చెరసాలలో ఉంటున్న ఎవరు పేతురు ఎలాగున్నాడంటే చీకటిలో ఉన్నాడు. లోకంలో మనం కూడా ఎక్కడున్నాము, అయ్యా మాకు కరెంట్ ఉందండి, మాకు గవర్నమెంట్ వారు బాగా రేట్లు కూడా పెంచారండి అని మీరు అంటున్నారు కదా. లేకపోతే కరెంట్ లేకపోతే చీకట్లో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇన్వర్టర్ పెడతారు, పెద్ద పెళ్ళిళ్ళు అయితే జనరేటర్ పెడతారు, 24 గంటలు లైన్లు వేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు, మంచిదే. ఈ చీకటి కాదు, దీనికోసము దేవుని వాక్యం దేవుని వాక్యం చెప్పటం లేదు. కానీ ఇదిగో అక్కడ ఏమి లేదంట, చీకటిగా ఉంది కనుక వెలుతురు లేదు. పాపం ఉంటే దేవుని యొక్క వెలుతురు అక్కడ ఉండదు. ఇక్కడ చీకటి ఉంది, చెరసాల లోకము చీకటి, అంధకారము చేత ఉంది. అందుకే సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని ఎవరు వెళ్ళారంట? పేతురు. ఎవరు వింటున్నారా? ఎవరు వెళ్ళారు? యేసేపు మరియమ్మ వెళ్ళినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఇదిగో ప్రభు దూత వచ్చి వారి మధ్య నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. ఎవరు వచ్చారు అక్కడికి? దేవుని యొక్క వెలుగు వచ్చింది. ఈ లోకంలో ఏ సంస్కృతి, ఏ మత గ్రంథము నేను పాపపు చీకట్లోంచి వెలుతురుకు బయటలోకి తీసుకుని రాలేదు. కేవలము దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ వాక్యము తప్ప. నేను పాపము లేనివాడని చెప్పడం లేదు. కానీ ఈ వాక్యము, ఈ యొక్క గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము లేకపోతే నేను కూడా చీకటిలో నివసించిన వాడనే, నేను కూడా అంధకారంలో నివసించిన వాడనే. నీ మతం నీకు గొప్ప, నా మతం నాకు గొప్ప నేను చెప్పటం లేదు. ఏ మతం అయితే ఒక మనిషిని పాపములో నుంచి విడుదల చేయగలదో అది మతము కాదు, మార్గము. కనుక మార్గము చూపిస్తుంది ఎవరికి? పేతురికి. ఎక్కడి నుంచి? చీకట్లో ఉన్న వాడికి వెలుగు ప్రకాశించినప్పుడు చెరసాలంతా ప్రకాశవంతం అయిపోయింది. తర్వాత ఏమైందంట? దూత పేతును ప్రక్కగా తట్టి త్వరగా లెమ్మని చెప్పి లేపగా. ఎలా లేగాలంట? త్వరగా లే చెప్పి. దేవుడు పిలిస్తే మనం ఎలాగెళ్ళాలి? త్వరగా వెళ్ళిపోవాలి. బాబు కొంచెం పొయ్యి మీద అది ఉంది, నేను ఇంకా కొంచెం ఈ పని చేయాలి, అయ్యా మా ఆయనకి చెప్పి రావాలి, మా ఆవిడికి చెప్పి రావాలి అంటామా? త్వరగా లెగమని పేతుని ఏం చెప్పిందంట? ప్రక్కను తట్టి లేపి ఏం చేసిందంట? చదవండి. సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. చెప్పగానే సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితోటి నీవు నడుము కట్టుకో, చెప్పులు తడుక్కో. అతడు అలాగూ చేసిన తర్వాత నీ వస్త్రం వేసుకో, నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు లోపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజమని తెలియక గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావాలి, రెండు కావాలి సరిపోదు. మొదటిగా వెలుగు వచ్చింది, రెండవదిగా లేచి నిలబడ్డాడు, మూడవది సంఖ్యలు ఊడిపడ్డాయి. పాపం అనే సంఖ్యలు ప్రతి ఒక్కరికి ఊడిపడాలి. పాపం అనే సంఖ్యలు ఎప్పుడు ఊడిపడతాయంటే, ఎవడు అతిక్రమమును దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. పాపం అనే సంఖ్యలు ఊడిపడకుండా పేతురు బయటికి రాగలడా? వెలుగొచ్చింది, ఉపయోగం ఉందా? సంఖ్యలు ఊడి పడాలి. తర్వాత ఏం చెప్పాడు పేతురుతోటి దూత? నీ నడుమునకు కట్టుకో, బెల్ట్ వేసుకో. తర్వాత చెప్పులు తడుకో. ఎఫెసీయులు రాసిన గ్రంథంలో ఉంటుంది, చదవండి. ఎఫెసీయులు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము 13 నుంచి చదవండి. అందుచేత ఆపద దినమందు అపవాదిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై
ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టి. నేను ప్రార్థన చేస్తానండి. 40 రోజులు క్రైస్తవులు కూడా ప్రార్థన చేస్తున్నారు. శిలువ ధ్యానములని ప్రార్థన చేస్తున్నారు. నేను తప్పు పట్టడం లేదు. అనిలో ప్రార్థన చేస్తున్నారు. స్వచ్ఛము సత్యము నేను స్వతంత్రులుగా చేస్తుందా? 40 రోజుల భక్తి కాదు. భక్తి అనేది సీజనల్ కాదు. భక్తి అనేది ఒక కాలమును బట్టో, వేసవకాలమో, ఎండాకాలమో, లేకపోతే వర్షాకాలం చేసేది భక్తి కాదు. భక్తి అనేది నిత్యము ఉండాలి. సత్యం అనే దట్టి ఉందా? నీ పొరుగు వానితో అబద్ధ సాక్ష్యం పలుకుతారు. నీ యొక్క పొరుగు వాని చేలోకి వెళ్తావు. అయ్యా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కంత అప్సమో తీసేసి వచ్చేస్తాం. ఇది సత్యమా? ఇదా నీ యొక్క వాక్యము నీ దేవునికి నేర్పించేది? ఇదా నీ యొక్క ప్రభు నీకు నేర్పించేది? ఇదా నీ పాస్టర్ నీకు నేర్పించేది? లేకపోతే ఇదా నీ మత గురువు నీకు నేర్పించేది? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లు నేర్పించేదే నిజమైన మార్గము. ఇక్కడ బైబిల్ ఎక్కడ కూడా వెళ్ళి అప్సం తొక్కొచ్చేయండి, కంత కట్టేసి వచ్చేయండి. మన చేను రాత్రంతా ఆ పక్కన అయితే ఏం చేస్తాడు? అయ్యో నా చేలోకి నీరు వెళ్తుందని దాని యొక్క నీరు వెళ్ళే మార్గం పెట్టుకుని వస్తాడు అతను వంతు ప్రకారం. మనవాళ్ళు ఏం చేస్తారు? అతని ఇంటికి వెళ్ళి నిద్రపోయే టైంలోని ఈ చేనికి నీరు రావాలని అతను కట్టేసి వీళ్ళు నీరు పెట్టుకుని అతను రాకముందే దానిని యథావిధిగా పెట్టేవాళ్ళు లేరంటారా? ఇదా నీ గ్రంథము నీకు చెప్పేది? సత్యం అనే దట్టి ధరిస్తున్నావా? బైబిల్ పట్టుకుంటే సరిపోదు, లేకపోతే నేను వాక్యం చెప్తే సరిపోదు. సత్యం అనే దట్టి ఉండాలి. తర్వాత నీతి అనే వస్త్రం వేసుకోవాలి. రంగు వస్త్రములు కాదు. ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను నలుపు వస్త్రం వేసుకున్నాను, లేకపోతే పెళ్లికైతే తెల్ల వస్త్రం వేసుకుంటాము. కొన్ని మతస్థులు వారి యొక్క మత ఆచారాలను బట్టి వస్త్రం వేసుకుంటారు. ఆ వస్త్రం గురించి దేవుడు అడగటం లేదు. నీతి అనే వస్త్రము కావాలి. నీ రంగు బట్టలు నేను నీతిలోనికి తీసుకుని వెళ్ళలేవు. ప్రియమైన దేవుని సంగమా, తెలుప నలుప ఎరుప ఈ వస్త్రములు కాదు దేవుడు అడుగుతుంది. నీతి అనే వస్త్రమే ఉన్నదా నీకు? అది ఉంటే ఏమవుతుందంట? పాదములకు సమాధాన సువార్త వల్ల సిద్ధ మనస్సు అని చూడు. అనేక సార్లు చెప్తా ఉంటాను. మెడ్రాస్ సెంట్రల్ జైల్లోని ఒక పెద్ద ఆఫీసరు జైల్లోని వాక్యం ఇస్తున్నప్పుడు అతను వచ్చి పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఏంటి అంటే, అయ్యా నువ్వు ఎందుకింత పెద్ద ఇంజనీరు కదా, ఎందుకు వచ్చావయ్యా ఈ జైల్లోకి అని అడిగితే అతను ఏడుస్తూ చెప్తున్నాడు, అయ్యా నేను పెద్ద ఇంజనీర్ అండి, నాకు కారు ఉందండి, నాకు అది ఉందండి, మరి ఏం చేస్తావని జైల్లోకి వచ్చావు? అతను చెప్తుంది ఏంటంటే, అయ్యా ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో ఇన్ని మోటార్ సిస్టమ్స్ లేవు. అందరూ వీధి కుళాయి దగ్గరికి వెళ్ళి ఏం పట్టుకోవాలంట? నీళ్లు పట్టుకోవాలి. నేను ఇంటికి వచ్చాను, సాయంకాలం 7:30కి కారులోని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి మా భార్య జుట్టు అంతా విరబోసుకుని, జాకెట్ చింపేసుకుని, చీర అంతా చిందరబిందర చేసుకుని కూర్చుంది. ఏంటి అని అడిగితే, నువ్వు మగోడివి కాదు అందంట. ఎవరు? ఒక ఇంజనీర్ యొక్క భార్య. ఏంటి నేను మగాడిని కాపాడండి, నీకు ఏం పెట్టట్లేదు, నాకు మంచి ఉద్యోగం ఉంది, కారు ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తున్నాను, పండక్కి 3 చీరలు కొంటున్నాను, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను, అన్ని ఫంక్షన్లు తీసుకెళ్తారు కదా, ఏంటి నాతో మగతనం లేదంటే, పక్కింటి వాడు పేదవాడు, వాడు బింది నా బింది కన్నా ముందు పెట్టి వాడు నీళ్లు పట్టుకుంటున్నాడు. నేను వాడిని వద్దంటే నాది బింది నాది లైన్లో ముందుంది కనుక నా బింది ముందు పట్టుకోవాలని గొడవాడితే నేను బింది పెట్టనివ్వలేదని నన్ను ఇష్టానుసారంగా ఇలాగ చేసాడని లేనిపోయింది ఆమె సృష్టించింది. కోపం వచ్చింది భర్తకి. ఇంజనీర్ కదా, ఆఫీసర్ కదా, కోపం వచ్చింది. గబగబా పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ గొడ్డలు కనబడింది, తీసుకుని వచ్చాడు. బయట పక్కింటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. భర్త ఆ పక్కింటి ఆయన బయటికి వచ్చాడు. రావడమే గొడ్డలు తీసుకుని నరికేసాడు. దేనికోసము? బిందె నీళ్ళ కోసము. పొగరు. నేను ఉద్యోగం ఉంది, నేను పెద్ద కులస్తుని, నాకు డబ్బు ఉంది, నాకు ఐశ్వర్యం ఉందని నాకు పొగరు ఉండొచ్చు, కానీ అది ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? అతన్ని చెరసాలలోకి, జైల్లోకి తీసుకుని అక్కడ కూర్చున్నాడు. అయ్యా నిజంగా అయితే అతను పక్కింటి వ్యక్తి ఎలాంటి కాలం, అయ్యా అమ్మా ఇది నా బింది, నేను కదా ముందు పెట్టాను, నాది కదా, దయచేసి ఇమ్మని అడిగితే ఆమె దానికి ఏం పడింది? ప్రెస్టేజ్ వచ్చేసింది, కోపం వచ్చింది, భర్తకు లేనిపోయి చెప్పింది. భర్త కోపం ఆవేశంతో పక్కవాడిని చంపేసి జైల్లో కూర్చున్నాడు. సమాధాన సంబంధమైన సిద్ధ మనసుందా? లేదు.
సమాధానం లేదు. సమాధానం ఇచ్చేవాడు దేవుడు. దేవునే వాక్యం చెప్తుంది. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను. సమాధానం ఇచ్చేవాడు, గొడవలు పెట్టేవాడు యేసుప్రభు కాదు. గొడవలు పెట్టేవాడు, దేవుని నీతిని అనుసరించేవాడు కాదు. సమాధాన సిద్ధ మనసైన సువార్తవలైన సిద్ధ మనసును జోడు తడుక్కున్నాడు. నిలబడి సరిపోతుంది. ఇప్పుడు జోడు వేసుకుని ఏమైపోయాడంట, మొదటి కావలి రెండవ కావలి. మొదటి కావలి అనగా క్రీస్తు యొక్క శ్రమలకు ప్రతి క్రైస్తవుడు అంటుకట్టబడాలి. మొదటి కావాలని క్రీస్తు శ్రమలకు అంటుకట్టబడ్డాడు. నా సొంత నీతితో దేవుని రాజ్యమును మనము చేరలేము కనుక ఆయన శ్రమ పడ్డాడు కనుక ప్రతి క్రైస్తవుడి లోకంలోకి నాకు ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేసే దీవెన వస్తుంది కాదని చెప్పట్లేదు. కానీ నీవు కూడా ఆయన శ్రమలతో ఏం పడాలి, అంటుకట్టబడాలి. కొన్ని మొక్కలు, హైబ్రిడ్ మొక్కలు అంత వేవుగా త్వరగా ఎందుకు మొలుస్తాయంటే దాంట్లో ఉన్న జీన్స్, దాంట్లో ఉన్న జెనెటిక్స్ ఈ యొక్క శరీరంలో దాని యొక్క గుణములో ఉన్నది సపోర్ట్ చేయదు కనుక వేరొక మొక్కతో దానికి ఏం చేస్తారు, అంటు కడతారు. అంటు కడితే త్వరగా 5 సంవత్సరాలకు వచ్చే ఫలము ఎన్ని సంవత్సరాలకు వచ్చేస్తుంది, 6 నెలలు 3 సంవత్సరాలు కూడా వచ్చేస్తుంది. ఎలాగొస్తుందంటే అంటు కట్టబడుతుంది. నీవు నేను క్రీస్తు యొక్క శ్రమలకు అంటు కట్టబడితే, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నీవు నేను పాలువారమైతే నీవు కూడా ఫలభరితమైన మొక్కలుగా ఉంటావు. మొదటి కావలి దాటేశారు, రెండో కావలి మొదటిది క్రీస్తు యొక్క శ్రమలకు అంటుబట్టబడితే, రెండో కావలి అనగా దాంట్లో నుంచి నీకేమొస్తాయి, ఫలాలు వస్తాయి, మొదలు పెడతాయి. దేవుని యొక్క కొన్ని మొదటి శ్రమ ఉంటుంది, మొదటి ఇబ్బంది ఉంటుంది, మొదటి దున్నాలి, మొదటి కొన్ని రాళ్ళు తీసేయాలి, బీటి భూమిని సరైన భూమిగా చేయాలి. రెండో కావలి అనగా క్రీస్తు యొక్క శ్రమలకు అంటకట్టబడినప్పుడు వచ్చే ఫలము లేనివాడు క్రైస్తవుడు కాదు. నువ్వెవరైనా సరే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు లోకంలో ఉన్నావు, మొదటి నీ పాపం అనే సంఖ్యలు ఊడిపడాలి. రెండవదిగా ఏమవ్వాలి, నీ దగ్గరికి ఏం రావాలి చెప్పండి, నీతి అను పై వస్త్రము, సత్యమనే దట్టి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు వేసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ కలహములు పెట్టేవాడు క్రైస్తవుడు కాదు. మొదటి కావలి అనగా క్రీస్తు యొక్క శ్రమలకు అంటు కట్టబడాలి. రెండవ కావలి అనగా క్రీస్తు యొక్క శ్రమలకు అంటు కట్టబడిన తర్వాత వచ్చే ఫలములు. ఆఖరికి ఏమన్నాడు, ఈ దాటి ఇనుపగవని ఎద్దకు వచ్చినప్పుడు ఏమైందంట, తెరుచుకుందా మూసుకుందా? మరణం అందరికి తెరుచుకుంటుందా? ఎలా తెరుచుకుంటుంది? మనం ఇస్తే వస్తుందా మరణం? దానంతరం అదే తెరుచుకుంటుంది. దానంతా ఇనపగవని. ఇప్పుడు మన శరీరమే మనకి ఇనపగవని. మనం బయటికి, మన ఆత్మ బయటికి రావాలంటే శరీరం ఏమవ్వాలి, చచ్చిపోవాలి. ఆత్మ దాన్ని వెళ్ళవలసిన మార్గము దగ్గరికి అది వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రక్రియ జరగకుండా నువ్వు ఏ మతస్థుడమైనా, కులస్థుడమైనా, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా ప్రభు వాక్యం సెలవిస్తుంది, వెలుగు రావాలి నువ్వు ఉన్న ప్రాంతంలోనికి. వెలుగు వచ్చిన తర్వాత మొదటిగా ఏమైపోవాలంట, నీ సంఖ్యలు ఊడిపడాలి, పాపం వదలాలి. నువ్వు నేను పాపంలోనే ఉంటాను, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటానంటే అది భక్తి కాదు, క్రైస్తత్వం కాదు. ఏ భక్తి అన్నా కావచ్చు. మొదటిగా నీ పాపము ఊడిపడాలి. రెండవదిగా నువ్వు లేచి నిలబడిన తర్వాత నీ వస్త్రము, నీతని వస్త్రము దేవుడు ధరింపజేస్తాడు. సమాధాన సిద్ధ మనసును జోడు నీకు ఇస్తాడు, సత్యం అనే దట్టి ఇస్తాడు. తర్వాత నువ్వేం చేయాలి, క్రీస్తు యొక్క శ్రమలకు అంటుకట్టబడాలి. తర్వాత నువ్వేం చేయాలి, ఆయన ఫలములు నువ్వు పొందుతావు. ఫలభరితమైన ఆత్మ ఫలములు దేవుడు ఒక లిస్ట్ ఇచ్చాడు కదా. ఆత్మ ఫలములను పొందిన తర్వాత అప్పుడు మరణము నీకు తెరుచుకుంటే నీకు ఆశీర్వాదం. అప్పుడు పేతురు ఎక్కడికి వెళ్ళాడు, అత్యాశక్తితో ప్రార్థన చేయించిన దేవుని సంఘం దగ్గరికి వెళ్ళాడు. అలాగే నీ కోసం పరలోకములో దేవుని దూతలు వేచి ఉన్నాయి. ఈ ప్రక్రియ జరగకుండా బయట ఇనపగేటు తెరుచుకుంది అనుకోండి, పరలోకం వెళ్ళగలవా? పేతురు సంఘం దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. కనుక మరణము దాని అంతరం తెరుచుకుంటుంది. ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. యాక్సిడెంట్ ద్వారా తెరుచుకుంటుందో, లేకపోతే హాస్పిటల్లో తెరుచుకుంటుందో, బ్రతుగా మంచిలు తాగితే డెక్కు పట్టి తెరుచుకుంటుందో, లేకపోతే ఊపిరాడకు తెరుచుకుంటుందో, వ్యాధి వల్ల తెరుచుకుంటుందో, లేకపోతే పడుకున్న నిద్రలో తెరుచుకుంటుందో తెలియదు. కానీ దాని అంతరం తెరుచుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఇది ఒక మరణం, ఒక హెచ్చరిక. కనుక ప్రభు సెలవిస్తా ఉన్నాడు, ఈ ప్రక్రియ జరగాలి.
పాపం నుంచి విడుదల పొంది ప్రభు మార్గము తెలుసుకుని ప్రభు ఫలములు పొంది ఆయన సంధికి చేరినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేద్దాము. దైవ సేవకురాలు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం.